గాయ్స్ ముడ్లో చూడు కేజీ వసుకుపోయింది. ముడ్లో చూడు కేజీ వసుకుపోయింది. ఏం చేస్తున్నావురా? అలా కాదురా ఎరుపు కూడా. ఏదో తేడాగా ఉందేంటి సాయి బ్రో? ఏమైందిరా? ఏమైంది గురు? యాందిరయ్యా యాం చేస్తున్నా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హే లవ్లీ చరణ్. ఫైనల్ గా మన యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది. సో ఈ శుభ సందర్భంగా ఫ్రెండ్స్ తో ఒక ట్రిప్. ఎక్కడ అనుకుంటున్నారు? బీచ్ వైబ్స్ స్టార్ట్స్ నౌ. బీచ్ వైబ్స్ స్టార్ట్స్ నౌ. ఒరే బెండ ఇటు చూడరా. నా యూట్యూబ్ మానిటైజేషన్ అయిన తర్వాత ఫస్ట్ బ్లాగ్ ఇదే. మీ అందరు సపోర్ట్ చేయటం. ఊరు అమ్మ రాటు రాటు 2 రూపాయల పిల్ల దొరికింది. కురుకురే రాటు రాటు 2 రూపాయల పిల్ల దొరికింది. కురుకురే ప్యాకెట్ తేరా. కురుకురే ప్యాకెట్ తేరా. యూట్యూబర్ అనేది నా గోల్. సో అలాంటిది మీ అందరు సపోర్ట్ చేయటం వల్ల యూట్యూబ్ మానిటైజేషన్ అయింది. దీని అమ్మ 1 రూపాయి పడ్డా కూడా ఇప్పుడు దాకా ఏనా కొడుకైతే నన్ను తక్కువ చేసి మాట్లాడిండు. వాడి దగ్గర అయితే నేను కాలర్ ఎగరేసుకుని తిరుగుతామావా. వైబ్ మాత్రం మామూలుగా లేదు. ఎర్లీ మార్నింగ్ వైబ్ విత్ దిస్ పేరేంది ఎట్టెట్టెట్టే దీని పేరేంది రే? పేరేంది ఎట్టెట్టెట్టే దీని పేరేంది రే? అలా ఎర్లీ మార్నింగ్ సమ్ మలల్స్ కమింగ్, వీడు ఫోటో దిగింగ్, దట్ మ్యాన్ ఫోటో తీసింగ్, కారు సాంగ్. మనోడైతే ఇప్పుడు కారు రౌండ్ వేస్తాడు. ఎందుకు ఏం వేస్తా? 0 కట్ అయ్యింది. దెంగిచ్చి వాడలేదు. కారు నదిలో కొట్టదింగానయ్యా వెనక. కారు నదిలో కొట్టదింగానయ్యా వెనక. సహాయం, దైవ సహాయం. భారత్ అనే నేను హామీ ఇస్తున్నాను, బాధ్యున్నాయుంటాను. ఫర్ ద పీపుల్, ఫై ద పీపుల్, ప్రతినిధిగా దిస్ ఈజ్ మీ. ఊరిని అమ్మ రౌండ్ కట్టేసిండ్రు బెండా. ఈ కార్ జాడి తెంగిచ్చి మనల్ని డబ్బులు కట్టేత్తడే అయింది. ఒరే ఏంది ఏడదాకా వచ్చి నీ లంచ్లో పట్టక దింగితే అయింది. ఊరు పొగ వస్తుందిరా. ఊరే పొగ వస్తుందిరా. చేశారయ్యా మొత్తానికి ఇల్లు. కొత్త ఎచ్చులు పోయి గొద్దెంగించుకోవటం అంటే ఇదే సాయి. అబ్బా ఇప్పుడు ఎట్టా స్టార్ట్ చేయంగా మనం. ఈడు బెండగాడియే పాపం డబ్బులు మొత్తం R15 తాకడి దెంగి మరి ఈడు తెచ్చిండు. యాకి కొత్త మూసుకో మరి, నేను తీయలే నా మంటగాడి. మొత్తానికి అయితే ఓపెన్ అయింది. మొత్తానికి అయ్యో దెంగిని ఎంతసేపు అని గురు ఒక అబ్బో పొగలు వచ్చింది. నీ యొక్క పొద్దున్నే సూర్యుని చూసి గొద్దెచ్చులు పోతే గొద్దెంగ ఎట్టే ఉండిద్ది. నీ మడ్డం పోయింది, డబ్బులు కట్టేది నేనేగా.
అరే అరే సాయి సాయి లే లే, లే. యా, యా, యా. లవ్ యూ బచ్చన్. నా మడ్డ నన్ను ఎవడు తీయట్లేదుగా గురు. రే కొట్టగా దింగుతున్నాగాయా. అరే నన్ను నన్ను దీ. ఎత్తదేంగిద్ది నేను పెట్టుకుంటా. జుమ్మకు 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 పాట పెడితే పోలితో పాట ఎవరో గురు బయటికి పెద్ద. ఈ రోజు అయితే మొత్తం 3 బీచ్ల దగ్గరకు వచ్చినాం బ్రో. ఒకటే కొత్తపట్నం అంటే ఒంగోలు పక్కన బీచ్, తర్వాత బాపట్ల బీచ్, ఇప్పుడు చీరాల బీచ్. ఈ బీచ్ అయిపోయిన వెంటనే ఇక్కడ నుంచి అర్జెంట్ దింగేయాలి. ఒళ్ళంతా చికాచికాకు ఉంది. బీచ్లో కారు రౌండ్లు దింగుతాను, కారుని జాడదెంగి కూర్చున్నారయ్యా. మా దర్జాగా జాడదెంకుని కూర్చున్నారు. బీచ్లో కొత్త బాగా ఎంజాయ్మెంట్ చేయాలి, లవడా చేయాలి అయ్యి అని కారుని ఆడ గోతంలో పెట్టి దింగారు. నాన్న సిల్లు గుడుచుకుంటే ఇప్పుడు తీయాలి. నెట్టండి అమ్మ. మచ్చంగా రోడ్డు మచ్చటంగా కారు ఆ రోడ్డు మీద దింగి వచ్చినా కూడా కొత్త బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మేము గొద్దలామంటాయా. నెట్రా రే నెట్రా. ఈ నీ పోరగాడు కొత్త నెట్టు నెట్టాలి. తీసుకొచ్చి బీచ్లో దింగారా కారు. అమ్మ ఎంజాయ్ చేద్దామన్న 3 ఉత్సాహం మొత్తం దింగిని. నెట్టు మిత్ర బింద పరువు కాపాడాలిరా భైరవా. ఓ పని చేయి, నువ్వు దింగి. యువరాని పరువు కాపాడాలి భైరవా. అడుగో భైరవా. డో వచ్చిండు వచ్చేది ఇంకా. అమ్మ బీచ్ ఎంజాయ్ చేద్దాం 3 ఉత్సాహం మొత్తం బాధంగారయ్యా. ఇందాక ఎగ్గుదోలు తిన్నప్పుడే డౌట్ వచ్చింది, దీనికి డబల్ దక్కిస్తారులే అని. వాడు పక్క కొత్త అర్జుడు అరే అర్జుడు మళ్ళీ తప్పించుకుంటుండు. అయ్యా కారు దోయాలన్నప్పుడు బయటకు వస్తుందని పోయిండు అయ్యా. నువ్వేం సొక్క ఇప్పుతున్నావు నాకు గాడు. సడన్గా ఈ ట్రిప్ ఏంటంటే ఫ్రెండ్స్ ఏమీ లేదు. ఎప్పటి నుంచో షాప్ పెట్టిన తర్వాత బాపట్ల వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలని అయితే నేను ఎప్పటి నుంచో అనుకున్నా, కానీ కుదరలేదు. ఈ మధ్య కొంచెం షాప్ వల్ల ఈ అప్పులు, మధ్య రకం అప్పులు ఇవన్నీ ఉండటం వల్ల బాగా కొత్తలో కాలింది. పీస్ ఆఫ్ మైండ్ కోసం ఎటో ట్రిప్ వేయాలనుకున్నాను. అదంతా ఒక ఎత్తు అయితే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. ఈ 1 year నాకు డబ్బులు వచ్చినా రాకపోయినా, నాకు జస్ట్ యూట్యూబ్ నుంచి నాకు డబ్బులు వచ్చినా రాకపోయినా కూడా జస్ట్ మానిటైజేషన్ అయినా కూడా చాలు. ఏనా కొడుకైతే తక్కువ చేసి మాట్లాడిందో వాడి దగ్గర కాల్ రేసుకుని జరగచ్చు అనుకున్నా. ఫైనల్గా మన యూట్యూబ్ మానిటైజేషన్ కూడా అంటే డబ్బులు అక్కర్లేదు బ్రో, మానిటైజేషన్ కంప్లీట్ చేస్తే చాలా అనుకున్నా, కంప్లీట్ చేస్తా. అందుకే సో ఇప్పుడు దాకా మా నసీన్ ఉంటారు. ఇప్పటి నుంచి అయితే ఈ బీచ్లో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. ముడ్లో చూడు కేజీ వసుకుపోయింది.